హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండ్రా? మేము అయితే ఇట్లున్నాము. మా కోడలు ప్రెగ్నెన్సీ ఉంది. ఇక వీడియోలు తీయక మస్తు రోజులు అవుతుంది. 5 నెలలు అవుతుంది, తీయలేము. మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా అక్క చనిపోయింది. అయితే కాకపోతే అంతా ఏదో ఆమెకు ఎట్లయిందో ఏమైందో చనిపోయింది. ఇప్పుడు మా బిడ్డ చనిపోయి ఇప్పుడు 2 ఏళ్ళు 3 పడతాయి. ఆ బాధ మరవలేమంటే ఈ బాధ మర్చిపోకపోతే ముందే ఇది అయ్యింది. ఇక అందరు ఏమనుకుంటుండ్రంటే మాకేం లైక్ చేయరు, షేర్ చేయరు, ఏం చేయను. కడుపులో పుట్టిన బిడ్డనే వెళ్ళిపోయింది. మా అత్త ఇట్లా అయ్యేసరికి ఇంకా ఇదయ్యి మా మీద చాలా మంది ఇక పగబట్టినట్టు పట్టిర్రు అందరూ. ఇక అందరు ఎవరు కాదు, మా చుట్టాల దాంట్లోనే. ఇక పరిస్థితి బాగాలేనప్పుడు ఏం చెప్తారంటే అన్ని ఏవో నీకు బాగా ఇదైపోయినావు అట్లా ఇట్లా ఏదో నా మీద నిందలు పెట్టిర్రు. కానీ వాళ్ళకు మంచిగా అవుతుందో చెడు అవుతుందో నేను కోరుకుంటలేను. కానీ నా మీద ఇంత బరువు ఎన్ని ఏళ్ళకోలే. మా అత్త చాలా ఏజీ మీ గిట చూపించిన చూసిరు మా అత్త అని. ఇప్పటికి గిట కావాల్సి పెడతా. కానీ మా చుట్టాల దాంట్లోనే ఎగబాడి నన్ను కొట్టేటట్టు వచ్చిర్రు. మేమే ఇది చేసినామని. కానీ మా అత్త తెలుసు పైనున్నామే దేవతలాగా పోయింది. కానీ మేమంతా మంచిది కాదని అంటారు. వయసు బిడ్డనే ఓడగొట్టుకున్నా. మా అత్తని ఎందుకు ఇట్లా చేస్తాం చెప్పు. మా ఇప్పుడు చనిపోయి 3 నెలలు అవుతుంది. మా అత్త 2 ఏళ్ళు 3 పడ్డాయి. మా కోడల దగ్గరికి బాగా ప్రెగ్నెన్సీ ఉంది. మళ్ళీ మా అత్త పుడతారో మంచిగా అయితే పుట్టాలని మేము అనుకుంటున్నాము. మాకు 2 మన్మరాళ్ళు అయినా నాకు సంతోషమే. నాకేం షేర్ చేయరు, లైక్ కొట్టారు. మా చుట్టాల దాంట్లోనే మిమ్మల్ని అందరిని అంటలని బెట్ట. నాకు ఒకరు అన్నారంట, ఒకరు ఎవరో చెప్పిర్రు అంటే మేము అందరం ఉన్నాము, నువ్వేం బాధపడకు. నా బిడ్డ 2 ఏళ్ళ పాప ఉంది. నాకు 2 ఏళ్ళ పాపని చాదుకుంటున్నది. ఇప్పుడు 7 ఏళ్ళు ఉంది. మళ్ళా ఆంటీ నువ్వేం బాధపడకు, మేము ఉన్నామని చెప్పిర్రు. వాళ్ళకు నేను ఎప్పటికీ మరవలేకపోతా. వాళ్ళు చాలా రుణపడి ఉంటా బిడ్డ మీరు నాకు అన్నోళ్ళకు. కానీ నా మీద మస్తు అన్నారు మా చుట్టాల దాంట్లో. పేరు పెట్టి చెప్పలేని బిడ్డ, తర్వాత చెప్తా మీకు. ఇప్పుడు నా మీద ఎంత ఉందంటే అంత ఉంది. వాళ్ళు చూస్తారు, నన్ను అంత చూస్తారు. ఇట్లా ఇటు పెడుతున్నావా నువ్వు నా కోడలు ఇది చేస్తే నేను మాట్లాడుతున్నా. నా కోడల పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే వాంతింగ్స్ అవుతున్నాయి. 3 నెలల నుంచి ఏం తింటలేదు, వాంతింగ్స్ అవుతున్నాయి. చూడడానికి వచ్చిన మీకు కలవాలని మీకు చెప్పాలని చెప్తున్నా బెట్ట. అందరికి బాయ్ హాయ్. మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. కానీ ఇట్లా అనొద్దు కాబట్టి ఎవరి ఇళ్ళైనా జరుగుతాయి. అందరం మనం మంచిగా ఉంటామని అనుకోము. ఆమె దేవుడు పిలిపించుకుని దేవుని దగ్గరకు పోయింది అనుకోవాలి కదా. కాకపోతే ఇట్లా ఎట్లనో మాటలు మాట్లాడిర్రు. మనసు అనేది బాగా అనిపిస్తుంది. కానీ నాకు ఏం మీరు అందరు ఉన్నారని నేను అనుకుంటున్నా. కానీ మా చుట్టాలంతా విధి ఎవరు ఉండరు. ఏ కోడలు ఆమెకు ఉండద్దు. అత్తని కోడలు బిడ్డలాగా చూసుకోవాలి, అత్తని తల్లిలాగా చూసుకోవాలి. అంతేగాని ఇంత పాపం మాటలు మాట్లాడద్దు. వాళ్ళకి తెలిసి ఇటువంటి విషయాలన్నీ మా అమ్మ అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని వాళ్ళకి కూడా తెలిసి చెప్పినాము ఫోన్ చేసి. కానీ వినిపించుకోలేరు వాళ్ళ మాటలు. నా చేతుల ముందర పెట్టిన పిల్లనే మాటలు మాట్లాడుతుంది. నా మీదకి వెళ్ళాడింది. అవన్నీ మేము మా ఇంటి విషయాలని చెప్పేవాళ్ళు. మీరు నాకు ఇంటి వాళ్ళకని చెప్తున్నా బెట్ట మీకు. సరే బాయ్ బెట్ట.